హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 14.1 కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో స్టాటిస్టిక్స్లో పేజ్ నెంబర్ 334 సో మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో టాపిక్ వచ్చేసి మోడ్ 14.3 మోడ్. సో వాట్ ఈజ్ మోడ్? మోడ్ అంటే ఏం లేదండి, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్. మోడ్ మీన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్ అని అంటాం. అంటే ఏ మోడ్ ఈజ్ దట్ వాల్యూ అమాంగ్ ది అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ సో మీరు నోట్బుక్లో మీ క్లాస్ వర్క్లో సో 14.3 మోడ్ అనే సైడ్ హెడింగ్ పెట్టి ఏ మోడ్ ఈజ్ ది వాల్యూ అమాంగ్ ది అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అని రాయండి. ఓకేనా స్టూడెంట్స్? సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అని అంటే ఏంటిదంటే ఇక్కడ సో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సరే, ఇంకా విషయానికి వస్తే మోడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సపోజ్ మోడ్ని మళ్ళీ మనము 2 టైప్స్గా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒకటి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు. సో మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉండే మెథడ్ ఏంటిది అని అంటే అన్గ్రూప్డ్ డేటా. చాలా సింపుల్గా చెప్పేస్తాం. అయితే గ్రూప్డ్ డేటాకి ఫార్ములాను యూజ్ చేస్తాం. సో అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా యూజ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా చేసి కనుక్కోవచ్చు, మోడ్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. కానీ గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మాత్రం మోడ్ని క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే డైరెక్ట్గా చెప్పలేమండి, దానికి ఫార్ములా ఉంది. ఎస్, సో గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, సో ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో మీన్ గురించి చేసాం, 3 మెథడ్స్ యూజ్ చేసేసి. ఇక్కడ మోడ్కి మెథడ్స్ అంటూ ఏం లేవండి. అన్గ్రూప్డ్ డేటానా గ్రూప్డ్ డేటానా తెలిస్తే చాలు, సరిపోతుంది. సో ఒకసారి అన్గ్రూప్డ్ డేటా అని మోడ్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సపోజ్ మనం పేజ్ నెంబర్ 334లో ఎగ్జాంపుల్ 4 చూద్దామండి. సో ఎగ్జాంపుల్ 4ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఎగ్జాంపుల్ 4 మీరు నోట్ చేసుకోండి స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ 4, ది వికెట్స్ టేకెన్ బై బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్. సో 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 అనేది ఇక్కడ ఇచ్చాడు. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా అన్నాడు. సో క్వశ్చన్ ఎగ్జాంపుల్ 4 రాసుకోండి. సో ది వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్. సో 10 క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి. సో 10 క్రికెట్ మ్యాచెస్లో బౌలర్ అనే అతను వికెట్స్ తీశాడు. సో ఫస్ట్ మ్యాచ్లో 2గా తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్లో 6 అని తీసుకున్నాడు, థర్డ్ మ్యాచ్లో 4 అన్నాడు. తర్వాత నెక్స్ట్ 5th మ్యాచ్లో 5 తీసుకున్నాడు, 6th మ్యాచ్ 0 ఏం తీసుకోలేదు, 7th మ్యాచ్లో 2 వికెట్స్ తీసుకున్నాడు, 8thలో. సో ఈ విధంగా అనమాట 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మ్యాచెస్. సో ఈ విధంగా వికెట్స్ తీసుకున్నాడు స్టూడెంట్స్. ఫస్ట్ మ్యాచ్లో 6, ఫస్ట్ మ్యాచ్లో 2, సెకండ్ మ్యాచ్లో 6 వికెట్స్, థర్డ్ మ్యాచ్ ఆడాడు 4 వికెట్స్ తీసుకున్నాడు, 4th మ్యాచ్ 5 వికెట్స్, 5th మ్యాచ్ 0 వికెట్స్ ఏం తీసుకోలేదు, 6th మ్యాచ్ 2 వికెట్స్ తీసుకున్నాడు, 7th మ్యాచ్ 1 వికెట్ తీసుకున్నాడు, 8th మ్యాచ్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 9th మ్యాచ్ 2 వికెట్స్, 10th మ్యాచ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అయితే ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా అని అన్నాడు. సో ఇది మామూలుగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇది అన్గ్రూప్డ్ డేటా అంటే అన్గ్రూప్గా ఉంది. సో నంబర్స్గా ఉంది అంటే అబ్జర్వేషన్స్ 2. సో ఎగ్జాంపుల్ దానికి ఆన్సర్ రాస్తున్నాను. సో గివెన్ అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నాం. సో ఆ అబ్జర్వేషన్స్ ఏంటివి అంటే నేను నోట్స్లో రాస్తున్నాను స్టూడెంట్స్. సో ఆ అబ్జర్వేషన్స్ సో ఫస్ట్ 2, 6 given observations.
సో గివెన్ అబ్జర్వేషన్స్ అంటే బౌలర్స్ తీసుకున్న వికెట్స్. సో ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ 2 వికెట్స్, 6 వికెట్స్, 4 వికెట్స్, 5 వికెట్స్, నెక్స్ట్ మ్యాచ్లో 0, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, 2, 3 వికెట్స్. సో ఈ విధంగా రాసుకున్నాము. సో దీన్ని మనం ఏం చేస్తామంటే లెట్ us అరేంజ్ ది అబ్జర్వేషన్స్ ఇన్ ఆర్డర్. let us arrange the wickets in order. సో ఆర్డర్లో రాసేసుకుంటున్నామండి ఈ వికెట్స్ని. సో ఫస్ట్ 0 వికెట్స్ అంటే మ్యాచ్లు అరేంజ్గా అంటే ఫస్ట్ మ్యాచ్ ఇది, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచెస్ని అరేంజ్ చేసుకోవడం లేదండి నేను. ఫస్ట్ మ్యాచ్ ఇదే అన్నాడు, సెకండ్ మ్యాచ్ ఇదే అన్నాడు, థర్డ్ మ్యాచ్ ఇదే అన్నాడు అని ఏం చెప్పలేదు మనకి. సో ఈ వికెట్స్ని అబ్జర్వేషన్స్ని నేను ఆర్డర్లో రాసుకుంటున్నాను అంతే. అంటే 0 దగ్గర నుంచి ఏం వికెట్లు తీయలేదు, నెక్స్ట్ ఎన్ని వికెట్స్ తీశాడు, నెక్స్ట్ ఎన్ని వికెట్స్, ఏ మ్యాచ్లో ఎన్ని వికెట్స్ తీశాడు అనే దానిలను ఆ వికెట్స్ తీసిన దానిలను ఒక అరేంజ్లో రాస్తున్నాను అంతే. అసెండింగ్ ఆర్డర్ ఒక ఆర్డర్లో రాస్తున్నాను. సో ఫస్ట్ 0 వికెట్స్, వికెట్లు ఏం తీసుకోలేదు, 0. తర్వాత 1 వికెట్ ఎన్నిసార్లు తీసుకున్నాడు? ఒకసారి మాత్రమే తీసుకున్నాడు. తర్వాత 2 వికెట్స్ చూడండి, ఇక్కడ 2, 1, ఇక్కడ 2 ఉంది, 2, ఇక్కడ 3 ఉంది, 2, 2, 2, 2, 2, 2, 2. 2 వికెట్స్ 3 టైమ్స్ తీసుకున్నాడు. తర్వాత 3 వికెట్స్, ఇంకొక మ్యాచ్లో 3 వికెట్స్, 3 వికెట్స్. ఇంకేమన్నా ఉన్నాయా? 3 వికెట్స్ లేవు. తర్వాత 4 వికెట్స్ ఒక్కసారి తీసుకున్నాడు, ఒక మ్యాచ్లో 4 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ 5 వికెట్స్ ఒక మ్యాచ్లో తీసుకున్నాడు. తర్వాత 6 వికెట్స్ ఒక మ్యాచ్లో తీసుకున్నాడు. సో ఈ విధంగా వికెట్స్ అన్నమాట అరేంజ్గా చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వికెట్లు, ఎక్కువ అని అంటే మ్యాక్సిమం నెంబర్ అని కాదు, 6 వికెట్స్ అని కాదండి ఇక్కడ. సో కంటిన్యూస్గా సేమ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అంటే ప్లేయర్స్ కాదండి, అక్కడ ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు. సో ఫస్ట్ 0 వికెట్స్, మళ్ళీ ఏమన్నా 0 అనేది రిపీట్గా అయిందా? కాలేదు. సో 1 వికెట్ తీసుకున్నాడు, 1 అనేది మళ్ళీ ఇంకేమన్నా మ్యాచెస్లలో తీసుకున్నా 1 వికెట్ తీసుకోలేదు. 2 వికెట్స్ 3 మ్యాచెస్లో కంటిన్యూస్గానే అంటే ఖచ్చితంగా 1 తర్వాత 2, 2 తర్వాత 3 అని కాదండి. సో 2 వికెట్స్ ప్రతి మ్యాచ్లో 2 వికెట్స్ ఎక్కువ 2 వికెట్స్గా తీసుకున్నాడు కామన్గా. సో ఎన్ని మ్యాచెస్లో 2 వికెట్స్ తీసుకున్నాడు? 3 మ్యాచెస్లో 2 వికెట్స్ వచ్చినాయి. ఇక్కడ 3 ఈ 3 టైమ్స్ కంటే 2 టైమ్స్ అనేది తక్కువనే కదండి, 4, 5, 6. సో ఇది కాదు. సో ఇక్కడ క్లియర్గా మనకు ఏమర్థమవుతుంది స్టూడెంట్స్, ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 వికెట్స్ అనేటివి 3 టైమ్స్ తీసేసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో 2 వికెట్స్ అన్నట్టుగా 3 మ్యాచెస్లో 2 వికెట్స్ అనేది తీసుకున్నాడు. సో ఇక్కడ 2 అనేది నెంబర్ ఏమవుతుంది స్టూడెంట్స్? సో హియర్ 2 ఈజ్ రిపీటింగ్. 2 అనేది రిపీట్ అవుతుంది, రిపీటింగ్ మోర్ టైమ్స్. 2 అనేది మోర్ టైమ్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ మోడ్. ఆ మోడ్ ఏంటిది? హియర్ మోడీ కాదండి, మోడ్. హియర్ మోడ్ ఈజ్ 2. అంతే, అయిపోయింది అన్గ్రూప్డ్ డేటాకి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. తర్వాత ఇంకా ఈ అన్గ్రూప్డ్ డేటాలోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మోడ్ కనుక్కోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకొకటి టెక్స్ట్ బుక్లో కాకుండా ఓన్గా చేస్తున్నానండి. సో 5, 3, 2, 5, 2, 3, 3, 2, 5. సో ఫైండ్ ది మోడ్ అన్నాడు.
ఫైండ్ ది మోడ్ అన్నాడు అనుకోండి. మోడ్ కనుక్కోవాలి దీనికి. అంటే ఇక్కడ ఫస్ట్ అరేంజ్ ఆర్డర్లో రాసుకుంటామండి. ఒక ఆర్డర్లో లెట్ us అరేంజ్ ది ఆర్డర్. సో ఒక ఆర్డర్లో రాసుకుంటాను. 2 ఫస్ట్ 2 2 2 2 2 2 తర్వాత 3 1 2 3 3 3 3 టైమ్స్. 5 కూడా 3 టైమ్స్ వచ్చింది చూడండి. ఇక్కడ 5 కూడా 3 టైమ్స్. 5 5 5. సో అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మరి మోడ్ ఏంటిది అని అంటే మనం ఏం చేస్తామని అంటే 2 3 టైమ్స్ వచ్చింది, 3 3 టైమ్స్ వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది. సో మరి మోడ్ ఏమవుతుంది? 3 5 2 అవుతుంది కదా, అవునా? కాదండి, 2 3 5 ఈ 3 కూడా మోడ్ కాదు. సో ఇక్కడ మోడ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. మోడ్ ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్. మోడ్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మోడ్ ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. ఎందుకంటే సో 3 కూడా అబ్జర్వేషన్స్. ఇక్కడ 2 అనేది ఒక అబ్జర్వేషన్ అనుకుందాం, 3 అనేది ఒక అబ్జర్వేషన్ అనుకుందాం, 5 అనేది ఒక అబ్జర్వేషన్ అనుకుందాం. ఈ 3 కూడా 3 టైమ్స్ రిపీట్ అయినాయి. ఇక్కడ మోడ్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ఏం చేస్తామని అంటే మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, కానీ మోడ్ని మాత్రం క్యాలిక్యులేట్ చేయలేము. ఇక్కడ మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. 3 కూడా సమానంగానే ఉన్నాయి. మరి మోడ్ ఏదని పర్టికులర్గా చెప్తాము? ఏది చెప్పలేము మోడ్ అని. ఓకేనా? మోడ్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ డేటాలోనే ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే 5 3 2 1 3 3 2 5 5 దెన్ ఫైండ్ ది మోడ్ అని అన్నాడు అనుకోండి. దెన్ ఫైండ్ ది మోడ్ అన్నాడు అనుకోండి. ఫైండ్ ది మోడ్. సో ఫస్ట్ దీన్ని మనం ఏం చేస్తాం స్టూడెంట్స్? అరేంజ్ ఇన్ ఆర్డర్లో రాసుకుంటాం. 1, తర్వాత 2, నెక్స్ట్ ఇంకొక 2, నెక్స్ట్ 3 3 3 3 3 3, నెక్స్ట్ 5 5 5 5 5 5 3 టైమ్స్ రాసాం. సో మరి ఇక్కడ మోడ్ ఏమవుతుంది అని అంటే 1 టైం వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్స్ ఏంటివి? 3 3 3 5 5 5. మరి ఇవి ఎక్కువసార్లు రిపీట్ కాలేదు. మరి ఇక్కడ మోడ్ ఏమవుతుంది అని అంటే మోడ్ ఏమవుతుందని అంటే 3 and 5 రెండు అవుతుంది. 3 and 5 ఇక్కడ మోడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ 2 మాత్రమే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఇక్కడ ఇవి 2s అంటే 1 2s అనేటివి దీనిలో రాలేదు. సో ఇవి తక్కువ ఉన్నాయి వీటికంటే. అంటే ఇక్కడ మొత్తం ఈక్వల్ అయినప్పుడు మోడ్ అనేటివి మనం అంటే ఇక్కడ మొత్తం ఈక్వల్ అయినాయి, అన్నీ కూడా ఒకేసారి రిపీట్ అయినాయి. 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, 5 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ మనం మోడ్ని క్యాలిక్యులేట్ చేయలేం. ఇక్కడ మోడ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఎలా అని అంటే ఇక్కడ వీటికంటే తక్కువ సార్లు ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదండి. సో అందుకే ఒకవేళ ఈ 2 2s లేకపోయినా జస్ట్ 1 మాత్రం ఇచ్చినా ఇది డిఫరెంట్. సో అప్పుడు కూడా ఏమవుతుందని అంటే 3 5 అవుతుంది మోడ్ అనేది. ఒకవేళ ఈ 1 ఇవ్వలేదు, 2 2s ఇచ్చాడు, అప్పుడు కూడా ఏమవుతుంది? మోడ్ అనేది 3 5 అనే అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. సో నెక్స్ట్ డూ దిస్ ప్రాబ్లమ్స్ అన్గ్రూప్డ్ డేటాలోనే. సో ఇదండి స్టూడెంట్స్ మోడ్ గురించి. సో డూ దిస్ ప్రాబ్లమ్స్ మీరే చేయండి ఓన్గా, మోడ్ని ఫైండ్ అవుట్ చేయండి. సో దీనిలో మోడ్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు హోంవర్క్గా చేయండి డూ దిస్లో ప్రాబ్లమ్స్. 5 6 9 10 6 12 3 6 11 10 4 6 7. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఏంటిది స్టూడెంట్స్? ఇక్కడ 5 అనేది చూడండి ఒక ఆర్డర్లో రాసుకుంటే వీటిని లేదా డైరెక్ట్గా చెప్పేసేయండి. 5 1 టైం ఉంది. 6 అనేది చూడండి 1 2 3 4 టైమ్స్. 6 అనేది 4 టైమ్స్ వచ్చింది. 9 అనేది 1 టైం వచ్చింది. 10 2 టైమ్స్. 12 1 టైం.
3 1 time, 11 1 time, 4 1 time, 7 1 time. అంటే 6 మాత్రం ఇక్కడ చూడండి ఎన్నిసార్లు వచ్చిందో, 1 2 3 4 టైమ్స్ వచ్చింది. హియర్ మోడ్ ఏమవుతుంది, మోడ్ ఈజ్ 6, మోడ్ ఈజ్ ఇక్కడ మోడ్ ఏమవుతుంది 6 అవుతుంది. అంటే మీరు ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు మోడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బి చూస్తే 20 3 7 13 3 4 6 7 19 15 7 18 3 ఫైండ్ ది మోడ్ అన్నాడు అనుకోండి. అంటే హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంది స్టూడెంట్స్ ఇది. సో ఇలా సో 20 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది చూడండి, 1 టైం మాత్రమే రిపీట్ అయింది. 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది చూడండి, 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. తర్వాత 7 అనేది 1 2 3 7 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. తర్వాత నెక్స్ట్ 13 అనేది 1 టైం మాత్రమే, 3 ఆల్రెడీ కౌంట్ చేసాం. 4 అనేది 1 టైం, 6 1 టైమే, 7 రిపీట్ అయింది ఆల్రెడీ, 19 1 టైం, 15 1 టైం, 18 1 టైం. సో 3 ఆల్రెడీ కౌంట్ చేసాం. అంటే 3 అనేది 3 టైమ్స్ ఉంది, 1 2 3 అనేది 3 టైమ్స్ ఉంది. తర్వాత 7 కూడా 1 2 3 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ మోడ్ ఏమవుతుంది, 3 7 అవుతుంది. 3 and 7 మోడ్ అవుతుంది, ఈజ్ ది మోడ్. 3 and 7 ఈజ్ ది మోడ్. మోడ్ అనేది ఇక్కడ 3 అనే నెంబరు, 7 అనే నెంబరు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 3 టైమ్స్, 3 3 టైమ్స్, 4 3 టైమ్స్, 5 3 టైమ్స్, 6 3 టైమ్స్. ఇక్కడ మోడ్ ఎగ్జిస్ట్ అవుతుందా స్టూడెంట్స్? సో మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో నో మోడ్ అంటే మోడ్ ఈజ్, ఇక్కడ మోడ్ ఏమన్నా ఉందా అండి? మోడ్ ఎగ్జిస్ట్ కాదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. మోడ్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే నో మోడ్, మోడ్ అనేది ఉండదు. నెక్స్ట్, ఈజ్ ది మోడ్ ఆల్వేస్ అట్ ది సెంటర్ ఆఫ్ ది డేటా? మోడ్ అనేది ఖచ్చితంగా సెంటర్లోనే ఉంటుందా అని అడిగాడు. సో మోడ్ అనేది ఖచ్చితంగా సెంటర్లోనే ఉంటుందా అని అడిగాడు. మోడ్ అనేది ఎప్పుడైనా సెంటర్లో వచ్చిందా స్టూడెంట్స్? సో ఈ అబ్జర్వేషన్స్లలో మీరు ఆర్డర్లుగా రాసుకుంటే మోడ్ అనేది ఖచ్చితంగా సెంటర్లో వచ్చిందా? సో రాదు. సో నో, మోడ్ ఈజ్ ఆల్వేస్ అట్ ది సెంటర్ ఆఫ్ ది డేటా అని అడిగాడు. సెంటర్లోనే ఉంటుందా మోడ్ అనేది అంటే నో, ఉండదు, ఖచ్చితంగా సెంటర్లోనే ఉండదు. మోడ్ మే నాట్ బీ అట్ ది సెంటర్ ఆల్వేస్. మోడ్ అనేది ఖచ్చితంగా సెంటర్లోనే ఉండదు, ప్రతిసారి సెంటర్లోనే ఉండదు. మోడ్ ఈజ్ మే నాట్ బీ అట్ ది సెంటర్ ఆల్వేస్. సెంటర్లో ఎప్పుడు కూడా సెంటర్లోనే మోడ్ ఉంటుంది అని మనం చెప్పలేము. తర్వాత నెక్స్ట్, డస్ ది మోడ్ చేంజ్ ఇఫ్ అనదర్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ టు ది డేటా ఇన్ ఎగ్జాంపుల్? కామెంట్ అని అన్నాడు. ఇన్ ది ఎగ్జాంపుల్ సపోజ్ మోడ్ అనేది ఇంకొక అబ్జర్వేషన్ని మనము యాడ్ చేసుకున్నామంటే డేటా ఏమన్నా, మోడ్ అనేది ఏమన్నా చేంజ్ అవుతుందా అని అడిగాడు. అంటే ఇక్కడ మోడ్కి ఇఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యాన్ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా ఇన్ ఎగ్జాంపుల్ 4లో, ఈ ఎగ్జాంపుల్ 4లో థర్డ్ క్వశ్చన్లో చెప్పాల్సింది, డస్ ది మోడ్ చేంజ్ ఇఫ్ అనదర్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్? సపోజ్ ఇక్కడ మోడ్ అనేది 6 అని అన్నాం, ఈ డూ దిస్లో ఈ మోడ్ అనేది ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మోడ్ 6 అని అన్నాం. దీనికి ఇంకొక అబ్జర్వేషన్ని యాడ్ చేస్తే అంటే ఇప్పుడు దీనిలో 20 నుంచి రాలేదు కాబట్టి నేను ఇంకొక అదర్ నెంబర్ తీసుకుంటున్నాను. సపోజ్ 20 అనే అబ్జర్వేషన్ని యాడ్ చేస్తాను అనుకోండి. 20 అనే నెంబర్ని అంటే వేరే నెంబర్, ఇది అనదర్ నెంబర్. ఈ 20 అనే అనదర్ నెంబర్ని యాడ్ చేశాను అనుకోండి, 7 కామా తర్వాత మళ్ళీ 20 పెట్టాను. మోడ్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా అని అడిగాడు. అంటే మోడ్ అనేది ఏమైనా చేంజ్ అయిందండి? వేరే నెంబర్ యాడ్ చేస్తే, యాడ్ అంటే ప్లస్ చేయడం కాదండి. సో ఇంకొక నెంబర్ని పక్కన కామ పెట్టి ఇంకొక నెంబర్ పెట్టుకోవడం. సో మోడ్ అనేది ఇక్కడ చేంజ్ అయిందా? చేంజ్ కాదు, 6 అనేది వస్తుంది. 6 అనేది 3 టైమ్స్ వచ్చింది, 20 అనేది 3 టైమ్స్ రాలేదు. ఒక అబ్జర్వేషన్ని మాత్రమే యాడ్ చేసాం. సో టు ది డేటా
ఇన్ ఎగ్జాంపుల్ కామెంట్ అని అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ రాసి కామెంట్ చేయమన్నాడు. అంటే సేమ్ ఇదే రాసి దాని పక్కన ఒక 20 గానో లేకుంటే ఇక్కడ లేని అబ్జర్వేషన్ ఏదైనా ఒకటి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే మోడ్ ఏమన్నా చేంజ్ అవుతుందా అండి? చేంజ్ కాదు. సో అదే ఆన్సర్గా రాసేయండి. తర్వాత నెక్స్ట్ 4th, ఇఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యాన్ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా, maximum value of an observation in the data in example 4 is changed to 8, would the mode of data be affected అని అన్నాడు. మ్యాక్సిమం వాల్యూ అనేది ఇక్కడ క్వశ్చన్. మళ్ళీ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అన్ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఇన్ ది డేటా ఇన్ ఎగ్జాంపుల్ 4 అన్నాడు. ఎగ్జాంపుల్ 4లో సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్, ఈ ఎగ్జాంపుల్ 4లో మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? ఇక్కడ 6. ఈ 6 అనేది చేంజ్ చేస్తున్నాం. క్వశ్చన్లో ఏమన్నాయంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అన్ అబ్జర్వేషన్ సో ఇన్ ది డేటా ఇన్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ చేంజ్డ్ టు 8. అంటే మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ 6 అనేది. ఈ 6 అనేది చేంజ్ చేసి ఇక్కడ మనం 8ని రీప్లేస్ చేసామంటే వుడ్ ది మోడ్ ఆఫ్ ది డేటా బి ఎఫెక్టెడ్. సో డేటా పైన, మోడ్ పైన కానీ డేటా పైన కానీ ఎఫెక్ట్ పడుతుందా? సో కామెంట్ చేయమని అన్నాడు. అంటే మ్యాక్సిమం వాల్యూ ఆల్టర్నేట్ చేసినప్పుడు 8గా మోడ్ అనేది మనకు చేంజ్ కాదు స్టూడెంట్స్, సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆల్టర్నేట్ చేసినప్పుడు మోడ్ అనేది కన్సిడర్ కాదు. దేంట్లో వాల్యూస్ని బట్టి కన్సిడర్ కాదు. మోడ్ అనేది వాల్యూస్ని బట్టి కన్సిడర్ కాదు, ఫ్రీక్వెన్సీస్ని బట్టి కన్సిడర్ అవుతుంది. సో మోడ్ అనేది ఫస్టే చెప్పాను, మోడ్ ఈజ్ ది మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ అనేది. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో అదే మోడ్ని డిపెండ్ చేస్తుంది. వాల్యూని చేంజ్ చేయడం వల్ల మోడ్ డిపెండ్ కాదండి. సో మోర్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఉన్న దానిపైన మాత్రమే మనకు మోడ్ వస్తుంది. అంతేగాని పెద్దగా వాల్యూ కదా అనేసి దాన్ని చేంజ్ చేసినా మనకు మోడ్ అనేది రాదండి. మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మోడ్ అవుతుంది. అంటే ఇఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఆల్, దీనికి ఆన్సర్ ఏంటంటే ఇఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఆల్టర్డ్ 8 అంటే చేంజ్ టు 8 ఈజ్ ఆల్టర్డ్ టు 8, ది మోడ్ రిమైన్స్ ది సేమ్. సో మోడ్ అనేది డస్ నాట్ కన్సిడర్డ్ ది వాల్యూస్, బట్ కన్సిడర్ దేర్ ఫ్రీక్వెన్సీస్ ఓన్లీ. సో మోడ్ వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూస్ని కన్సిడర్ చేసుకోము, కానీ సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో మోడ్ ఈజ్ ది వాల్యూస్ కన్సిడర్ దేర్ ఫ్రీక్వెన్సీస్ ఓన్లీ, ఫ్రీక్వెన్సీస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది స్టూడెంట్స్ మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ ఈ విధంగా కనుక్కుంటాము. తర్వాత ఇంకా ఎక్సర్సైజ్లో ఏమన్నా ఇచ్చాడేమో చూద్దాం. సో ఎక్సర్సైజ్లో అయితే ఏమి లేవు. ఓకే స్టూడెంట్స్, సో ఇది మోడ్లో అన్గ్రూప్డ్ డేటాకి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము గ్రూప్డ్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.